రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వారందరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటి పండగ ఏది అంటే సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండగ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బీసెంట్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ రాష్ట్రంలో వాతావరణం ఒక పండగ వాతావరణానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి మనకి ఎక్కడ కూడా కనపడలేదు. ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా సంక్షేమం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, మేము అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకులు తగ్గిస్తాము, మేము అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేస్తాము, మేము అధికారంలోకి వస్తే ఇట్లాగా ప్రతి అంశంలోనూ కూడా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి ఏదైతే కావాలి అని అనుకుంటారో, ప్రజలు మధ్యతరగతి వర్గాల వారు, సామాన్యులు, పేదవారు అందరూ ఏదైతే కోరుకుంటారో అదే గత ప్రభుత్వం కన్నా ఎక్కువ చేస్తాము అని చెప్పని ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చింది. ఎన్నికల హామీలన్నీ కూడా విస్మరించారు. ఎన్నికలకు సంబంధించినటువంటి వారి గెలుపుకి దోహదపడే విధంగా చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల హామీని తొంగలో తొక్కటము, సంక్షేమాన్ని విస్మరించడము, అలాగే చూసాం పరిపాలనా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నాయి. అధికారం మీకు ఇచ్చారు. గతంలో ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తే సమర్థవంతంగా ఒక మంచి ప్రభుత్వం తీసుకుని ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే సచివాలయాల వ్యవస్థ కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఎన్నికల హామీలు, నవరత్నాలు సమర్థవంతంగా క్యాలెండర్ రూపంలో ప్రజలందరికీ చెప్పి ఇది చేస్తామని చెప్పి చేయటం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? క్యాలెండర్ లేదు, సంక్షేమం లేదు, సచివాలయం లేదు, ఏమీ లేకుండా ఇష్టానుసారంగా గత ప్రభుత్వం 7 నెలల కాలంగా మా మీద బురద జల్లడమే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా రంగాలు, మహిళా రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, లేకపోతే సంక్షేమ రంగం కానీ, అలాగే గుడ్ గవర్నెన్స్ కానీ వీటన్నిటినీ కూడా తుంగలోకి తొక్కి ఒక ప్రజలకు ఒక నిరాశ, నిస్పృహ, ఏది కొనాలన్నా కొనలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాపురించింది. దానికి ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వం ప్రధానమైనటువంటి కారణం. ఈరోజు సంక్రాంతి పండుగ అంటే ఏ రకంగా ఉండాలి? పండించినటువంటి పంట చేతికి వచ్చిందని అంటే గిట్టుబాటు ధర రైతాంగానికి అందితే పల్లెల్లో పండగ వాతావరణం ఉంటుంది. ఆ రకంగా జరిగింది ఎక్కడైనా? ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా జరిగిందా? మా హయాంలో జరిగింది. చెప్పిన ధరకి కొనటము, రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతాంగానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ సచివాలయాల ద్వారా, ఆర్బీకేల ద్వారా కొన్నాము. ఈ వ్యవసాయానికి ఈ పండగకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ప్రతి రైతు కూడా బాగుపడాలంటే రైతుని స్థిరీకరించాలి, రైతుని నిలబెట్టాలి, రైతుకు కావాల్సిన కార్యక్రమాలు చేయాలి. అవేవి కూడా ఈ ప్రభుత్వంలో కనపడలేదు. ఇదే రకంగా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. ప్రజలకి వాళ్ళు అనుకున్న విధంగా డబ్బులు చేతిలోకి వస్తే దాని పర్యవసానమే ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయల జీఎస్టీ తగ్గటము. ఒక వ్యవస్థని క్రియేట్ చేయడంలో, ప్రజలకి మనీ సర్క్యులేషన్ చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి పరిపాలనా వైఫల్యం, సంక్షేమ రంగం వైఫల్యం, అన్ని రంగాల్లో కూడా ప్రజలకి కావాల్సినటువంటి జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి ఆయా రంగాలన్నీ కూడా పూర్తిగా వైఫల్యం చెందినాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ వర్గాల వారికి ఏ రకమైనటువంటి మాట ఇచ్చాం, ఏ రకంగా మనం చెయ్యాలి అనే ఆలోచన లేకుండా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఇచ్చుకోవడం, గత ప్రభుత్వంలో మీరు చెట్టు లాంటి కార్యక్రమాలకి డబ్బులు ఇచ్చుకోవడం తప్ప రేపు భవిష్యత్తు తరాల కోసం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా విద్యని ప్రోత్సహించాలి, ఏ విధంగా సంక్షేమాన్ని ప్రోత్సహించాలి అనే ఆలోచన లేదు. అది చేసినప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని అమలు చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాలు కూడా ముందడుగు పడతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బీసెంట్ రోడ్లో భోగి మంటలు వేయడం జరిగింది. ఇది చెడు పోవాలి అని చెప్పనేది ఉద్దేశం. చెడిపోవాలి అని అంటే కరెంటు బిల్లులు తగ్గాలి, చెడిపోవాలి అని అంటే బస్ ఛార్జీలు తగ్గాలి, చెడిపోవాలంటే నిత్యావసర సరుకులు తగ్గాలి. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి అని చెప్పని ప్రభుత్వం
ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు పూర్తిగా వైఫల్యం చెందాయని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.